హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. మనం ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దాం. నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ని ఈ టైప్లో ఫోల్డ్ చేసుకుందాం. 4 ఫోల్డ్. నెక్ అనేది మన సైడ్ ఉండాలి, బ్యాక్ నెక్ పైన ఉండాలి. టూ షోల్డర్ ఉంటుంది కదా, 2 షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ వరకు ఎంత వచ్చింది మనకి? లెంత్ వచ్చేసి 13 వచ్చింది. మనం హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. అదేవిధంగా ఆమ్ హోల్ లెంత్ ఎంత వచ్చింది? 5.5. నేనైతే ఇదే టైప్లో లెంత్ చూసుకుంటాను. 5.5 వచ్చింది. అదే నెక్ వచ్చేసి 8.5 వచ్చింది. వాళ్ళకి 8.5 తీసుకుంటాను. నెక్ విడ్త్ వచ్చేసి నేను ఈ విధంగా, ఇది పాట్ షేప్ నెక్. వాళ్ళకి వచ్చేది 2.5 వస్తుంది. పాట్ షేప్ కాబట్టి 3 తీసుకోవాలి. పైన వచ్చేసి కటింగ్లో 2.5 తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి నేను ఈ విధంగా మెజర్ చేస్తాను. చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? ఈ నెక్, బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటాను. 8.5 వచ్చింది వాళ్ళకి చెస్ట్. అయితే కింద మెయిన్ క్లాత్ ఉంది, పైన లైనింగ్ క్లాత్ పెడుతున్నాను. ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. మనం కింద ఎగుడు దిగుడు లేకుండా స్ట్రేట్ లైన్ అనేది ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, మెజర్మెంట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్. అదేవిధంగా మనం మెజర్ చేసుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 13.5 వచ్చింది. 13 వచ్చింది కదా, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 13.5. వాళ్ళకి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. బ్యాక్ నెక్ విడ్త్ అనేది 3 తీసుకున్నాను కదా, ఇక్కడ 3 మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 3 పైన వచ్చేసి 2.5. మనం షోల్డర్ ఎంత ఉందో చూసుకోలేము కదా, ఇప్పుడు చూద్దాము. షోల్డర్ వచ్చేసి 2 ఉంది. 2.5 స్టిచ్చింగ్ కోసమని నేను ఇట్లా చూసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ జాయింటింగ్ ఉంది. షోల్డర్ వచ్చేసి 2.5. మనకి ఇట్లా మెజర్ చేసుకుంటే 13.5 వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ లెంత్, ఇది లెంత్ వచ్చేసి 5.5. చెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 8.5. ఎక్స్ట్రా 2 స్టిచ్చింగ్ కోసం ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. నేను హాఫ్ ఇంచ్ కింద, ఏ సైజ్ బ్లౌజ్కైనా హాఫ్ ఇంచ్ కింద తగ్గించేస్తాను. కింద వచ్చేసి 10. చూస్తున్నారు కదా, 10 తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను, స్ట్రేట్ లైన్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏ బ్లౌజ్ ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకోవాలి. నేనైతే ఫింగర్ తోటైనా ఇలా చూసుకుంటాను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వాట్సాప్ కదా, ఇలా ఈ విధంగా 2.5 తీసుకున్నాం కదా. మీ క్లారిటీ కోసం ఇక్కడ లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా. ఈ 5.5, ఈ లెంత్ వచ్చేసి 8.5. పొడవు వచ్చేసి 13.5 తీసుకున్నాను. ఈ చెస్ట్ వచ్చేసి 8.5, 2 ఎక్స్ట్రా. ఓకే. ఈ విడ్త్ 3. ఈ నెక్ వచ్చేసి
2.5. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. మీకు డౌట్ కన్ఫ్యూజ్ కాకుండా మెజర్మెంట్ కూడా ఇక్కడ రాశాను. ఇప్పుడు కటింగ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ టక్కు కోసం అయితే నేను ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ టక్ వేసుకుంటాను. ఇక్కడ జాయింటింగ్ కోసమని ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయాలి కదా. నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ అనేది ఈ క్రాస్లో పెట్టుకోవాలి. నెక్ దగ్గర, ఈ నెక్ దగ్గర ఇక్కడ మీకు డౌట్ రాకుండా, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా చూసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది కదా, ఈ నెక్ దగ్గరే క్రాస్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ బ్లో పార్ట్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకుందాం. మీకు ఏ సైజ్ కావాలో వీడియోలో అన్ని సైజెస్ ఉంటాయి, సపరేట్ సైజెస్. మార్కింగ్ చేసుకున్నాం కదా, తీసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఫ్రంట్ నెక్ ఇప్పుడు మెజర్ చేస్తున్నాను. నేను అన్నీ ఒకటేసారి చేసేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్సు సైడే చూడాలి, ఖాజా సైడ్ కాదు, ఉక్సు సైడ్. ఎంత వచ్చింది? 7 వస్తుంది నెక్. చూడండి 7. ఈ విడ్త్ వచ్చేసి 2, లెంత్ ఎక్కువైంది కదా, 2 తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ జాయింటింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చింది వాళ్ళకి? 2.5 వచ్చింది. అంటే 2.5 పైన తీసుకోవాలి, 2.5 తీసుకోవాలి మనము. ఈ ఫ్రంట్ డాట్ ఎంతలో వచ్చింది? 2.5 వస్తుంది. ఈ విధంగానే మెజర్ చేసుకోవాలి, ఇట్లా చేయరాదు. ఈ స్ట్రేట్లో 2.5 వచ్చింది. అదే క్రాస్ పట్టి ఎంత ఉంది? ఈ జాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ 3.5, 4 తీసుకోవాలి మనం. ఈ నెక్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మెజర్ చేసినాం కదా, ఇప్పుడు ఎంత తీసుకుందాం మనము? ఎంత వచ్చింది వాళ్ళకి? బ్లౌజ్ కస్టమర్కి 7 వచ్చింది, 7 తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ 1 దగ్గర యాజ్ ఇట్ ఈజ్. ఎక్కువ తీసుకున్నాం అనుకో షోల్డర్ జారుతుంది. 7 వచ్చింది వాళ్ళకి, 6 వచ్చి 5.5 వస్తే 2.5, 3 తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత వచ్చింది వాళ్ళకి? ఈ విధంగా టేప్ని మెజర్ చేసుకోవాలి. 2.5 వచ్చింది కదా, 3.5 దగ్గర నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే యాజ్ ఇట్ ఈస్ ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా 3 తీసుకుంటాను. ఇక్కడ 2.5 తీసుకుంటాను. ఈ 2 విధంగా కలిపేస్తాను. ఫ్రంట్ డాట్ చూసాం కదా మనం మెజర్, ఈ స్ట్రేట్లో ఈ మార్కింగ్ వేస్తాం కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. నేనైతే ఈ చెస్ట్ దగ్గర అయితే వాళ్ళ డాట్ చూడను. 36, 34, 32, 30 ఉన్న వాళ్ళకైతే నేను చెస్ట్ డాట్ 1.5 పెట్టుకుంటాను. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అదే 36, 38, 40 ఉన్న వాళ్ళకి 1.5 తీసుకుంటాను చెస్ట్ సైజ్. అన్నీ ఒక్కొక్క సైజ్ మీకైతే వీడియో పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ 1.2 తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ సైజ్ 32,
ఇక్కడ మీకు డౌట్ రాకుండా, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ షేప్ అనేది మాకు రావట్లేదంటే ఈ 2 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ మీకు షేప్ క్లారిటీగా వస్తుంది అనమాట. క్లారిటీ కోసం మీకు ఈ షేప్ అనేది రావాలి అందుకొని ఇవి 3 డాట్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా కింద కూడా కొంచెం 1 ఇంచ్ దగ్గర పెట్టుకుంటే మీకు క్లారిటీగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లోతు, ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా మనం, ఇక్కడ తీసుకోవాలి. ఈ 2ను ఈ 2ని ఇట్లా కలిపేద్దాం. ఫ్రంట్ ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. మీరు ఫ్రంట్ పార్ట్ దగ్గర అయితే కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. 30 సైజ్, 32 సైజ్, 34 సైజ్ వాళ్ళకైతే చెస్ట్, 34 సైజు, 30 సైజు, 32 సైజు ఉన్న వాళ్ళ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 పౌనే తీసుకోవాలి. డాట్ కోసం చెప్తున్నాను నేను. 36, 38, 40 వాళ్ళకైతే 1.5 తీసుకోవాలి. అదే 42, 41 ఉన్న వాళ్ళకైతే 2 తీసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ డాట్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేనైతే అదే ఈ సైజెస్ చెప్పాను కదా, 3 సైజెస్ వాళ్ళకైతే 2.5 తీసుకుంటాను. లెంత్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3.5 వచ్చింది కదా, 2 పైన 1/2 ఇంచ్ నేను ఎక్కువ వదిలేస్తాను. 1/2 ఇంచ్ కింది ఈ పార్ట్ దాంట్లో 1/2 ఇంచ్ పైన ఎక్కువ. ఇక్కడ వచ్చేసి 2.5. ఇక్కడ డాట్ వేసుకోవాలంటే ఇక్కడ 2 సమానం పట్టుకొని ఇక్కడ చిన్న టక్ వేసుకొని ఇక్కడ కూడా మనకు స్టిచ్చింగ్కి ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే 4, ఎవరికైనా 4.5 వస్తుంది, ఎక్కువైతే రాదు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్. ఇక్కడ చిన్న చిన్న టక్ వేసుకుంటే మీకు ఈజీగా కుట్టడానికి వస్తుంది. పట్టి కోసం మనం స్ట్రెయిట్ లైన్ మార్కింగ్ చేసుకుందాం. ఎంత వచ్చింది వాళ్ళ క్రాస్ పట్టి? 4 తీసుకోవాలి కదా మనం. 3.5 పైన వచ్చింది, 4 దగ్గర మార్కింగ్. ఈ లెంత్ వచ్చేసి 10 తీసుకుంటున్నాను. చిన్న సైజు కదా, పెద్ద సైజు ఉంటే 11 తీసుకోవాలి. ఇక్కడ 3 దగ్గర ఇలా తీసుకోవాలి. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. నేను లైనింగ్ ఒకటేసారి కట్ చేస్తాను కదా. ఇది క్రాస్ పట్టి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, ఇది హ్యాండ్స్.